బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, ఈ నెల 17న అసలు దీని మీద ఏ బేసిస్ మీద సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్థానిక సంస్థలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అయితే ప్రధానంగా స్థానిక ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈసారి కేబినెట్ భేటీ కాబోతోంది. బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా కేసు విచారణ సాగుతోంది. ఈ నెల 24 లోపున ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏం డిసైడ్ చేశారనే అంశం పైన హైకోర్టుకు నివేదిక సమర్పించాలి. కాబట్టి ఈ లోపే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి నిన్న కూడా సిఎస్ పంచాయతీరాజ్ అధికారులకు కూడా ఒక నోటు తయారు చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికలకు వెళ్లేందుకు ఎలాంటి అంశాలు, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, రిజర్వేషన్ల విధంగా అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, తేదీల పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ముందు సర్పంచా లేదంటే ఎంపీటీసీ అన్న అంశానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖకు ఒక నోటు తయారు చేసి ఇవ్వాలని కూడా సిఎస్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు అంటే రేపు రాబోతున్న నేపథ్యంలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అంటే అదే దిశగా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి గెలుపు తర్వాత రేపు ఇమీడియట్లీ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. మరి చూడాలి, జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17న మాత్రం కేవలం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 20 నెలలుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి నిధులు, ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, ఇతర గ్రాంట్లు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిలిచిపోయిన నేపథ్యంలో కూడా అవన్నీ రాబట్టేందుకు గ్రామ పంచాయతీల్లో కూడా, గ్రామాల్లో కూడా ఆ పనులన్నీ కూడా నిధులు లేని కారణంగా కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇమీడియట్లీ ఎన్నికలు నిర్వహించినట్టయితే దాదాపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆదేశించగానే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకు చెప్పింది. కాబట్టి ఈ నెల 24న హైకోర్టుకు తేదీలతో పాటు రిజర్వేషన్ల అంశాన్ని కూడా కోర్టుకు సమర్పించాలి. కాబట్టి ఈ 17న జరిగేటువంటి కేబినెట్ లో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలోనే స్థానిక ఎన్నికలపై ఒక క్లారిటీ రానుంది. వాసు, ఒకవైపు సర్వేలు కూడా అన్ని జూబ్లీ హిల్స్ కి గెలుపుకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే బీసీ రిజర్వేషన్ ని పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా స్థానిక సంస్థలకి? ఇప్పుడు మనం చట్ట సవరణకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైన నేపథ్యంలో కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ సంబంధించి పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళి 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్తున్నామని హైకోర్టుకు చెప్పి ఆ తర్వాత పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లకు వెళ్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాలని మాత్రం ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. రేపు అంటే ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుపని సర్వేలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఖచ్చితంగా కూడా ఇమ్మీడియట్లీ ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. కాబట్టి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 50% బీసీ రిజర్వేషన్, 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో కూడా చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇబ్బంది ఎదురైంది. మరోపక్క కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించకుండా 9వ షెడ్యూల్లో పెట్టే అంశం కావచ్చు, బిల్లుల ఆమోదం విషయంలో కావచ్చు, ఇప్పటికే ఉభయ సభల్లో కూడా ఆల్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు అన్ని కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం తన దగ్గర పెండింగ్ లో పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా బిల్లుల విషయంలో కావచ్చు, 9వ షెడ్యూల్లో చేర్చే అంశానికి సంబంధించి కావచ్చు. కాబట్టి కేంద్రం పైన నెపని నెట్టేసి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మిగతా పార్టీలు కూడా మీరు సిద్ధంగా ఉన్నారా 42% బీసీ రిజర్వేషన్ అన్న అంశాన్ని కూడా లేవనెత్తి రేపు
17 జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి అయితే ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ల అంశంతో పాటు తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత హైకోర్టుకు 24కు సమర్పించిన తర్వాత మేము సిద్ధంగా ఉన్నామని ఫలానా డేట్ అంటూ కూడా హైకోర్టుకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ నెల హైకోర్టు 24న జరిగేటువంటి విచారణ రోజు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క 17న జరిగే కేబినెట్ భేటీలో కూడా స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం. రైట్ వాసు, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, చూసిన కదా ఈ నెల 17న పూర్తిగా క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా కొన్ని సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థలకు సంబంధించి ఇటు ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తే బాగుంటుంది అని సంబంధించి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో కీలక మంత్రులు కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.